అందుకే శంకరాచార్యులు చెప్తారు, అల్ప సుఖాలను వదులుకోండి, అధిక ఆనందాన్ని పొందండి. అది బాహ్యమైన ప్రపంచంలో లేదు, ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎండమావులు లాంటివి, ఎడారిలో ఎండమావులు నీళ్లు ఉన్నట్టు భ్రాంతి ఎలా కలిగిస్తున్నాయో, ప్రపంచక సుఖాలన్నీ కూడా భ్రాంతిని కలిగించేవే కానీ శాశ్వతమైనవి కావు. అందుకే అశాశ్వతమైనవి వదులుకుంటే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలం. చూడండి, మనకున్నవి కొంచెం కొంచెంగా, అంటే మనకి అలవాటైది, ఉన్నాయని కూడా అనకూడదు, అలవాటైది ఏంటంటే కూడు గూడు గుట్ట మూడు ఉండాలి. లేని వాడికి ఉండాలనుకుంటాం, ఉన్నవాడికి ఇంకా మంచివి కావాలని దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నీకు కావలసిన శరీరం ఉండాలి కాబట్టి తినాలి, దానికి తింటేనే అన్నమయ కోసం మరి ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటేనే సాధన చేయగలం. తినాలి, తినకుండా కృషించిపోకూడదు. శరీరానికి నిద్ర కూడా చాలా చాలా అవసరం. అలా అని నిద్రను కూడా మానేసి రాత్రంతా కూర్చుంటాను. గమనించండి, నిద్ర అన్నది నేను ఒక చోట చదివాను, నాకేం తెలిసింది అనుకోకండి. మనలో శరీరంలో ఉన్న విషవాయువులు బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తాయట. మనకి అక్కర్లేనివి ఎన్నో శరీరంలో ఉంటాయి, నిద్రలోనే అవి బయటికి వెళ్తాయి. అందుకని నిద్ర కూడా అవసరమే. మరి కొత్తగా జ్ఞానం తెలియని వాళ్ళు గుడాకేసా అనుకుంటూ తెల్లవారులు మేము కూర్చుంటున్నాము అనుకుంటున్నారు. తెల్లవారులు కూర్చోవడం కూడా కాదు, 3 గంటలు 4 గంటలు కూడా నిద్ర ఈ శరీరానికి అవసరం. లేకపోతే ఈ శరీరం కృషించిపోతుంది. శరీరం లేని ఆత్మ ఏదీ చెయ్యలేదు. 8 గంటలు 10 గంటలు నిద్రపోతే తమో గుణం, 3-4 గంటలు నిద్రపోయి లేచి ధ్యానం చేయడం సాత్విక గుణం. సాత్వికంలోకి రావాలి అంటే భగవంతుడు నిర్దేశించిన ప్రతిదీ కూడా ప్రాపంచక జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి. మరి నిద్ర కూడా భగవంతుడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆన ఉన్న అరేంజ్మెంట్లు రెస్ట్ తీసుకోవడానికి. ఎన్నో విషవాయువులు ఉంటాయట మనలో, అవి నిద్రలోనే బయటికి వెళ్తాయట.